హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు టాపర్స్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం టాపిక్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్. సో మనం 8 ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ మనీ మార్కెట్లో, ఆర్గనైజ్డ్ మనీ మార్కెట్లో ఉన్న 8 ఇన్స్ట్రుమెంట్స్లో మ్యూచువల్ ఫండ్ అనేది కూడా వదిలేసాం కదా. సో ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ టాపిక్ అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హ్యాపీ దసరా టు ఆల్ అండ్ గోయింగ్ టు అవర్ టాపిక్, mutual funds. So of all investment options, mutual funds are touted to be the best tool for wealth creation over the long term. సో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అన్నిటికంటే కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి లాంగ్ టర్మ్లో బెస్ట్ టూల్గా చెప్పుకోవచ్చు. సో దే ఆర్ ఆఫ్ సెవరల్ టైప్స్ అండ్ ద రిస్క్ వేరీస్ విత్ ద కైండ్ ఆఫ్ అసెట్ క్లాస్ దీస్ ఫండ్స్ ఇన్వెస్ట్ ఇన్. ఇవి చాలా రకాలుగా ఉంటాయి. రిస్క్ అనేది, దానిలో ఉన్న రిస్క్ అనేది వేరీ అవుతూ ఉంటుంది ఒకదానికొకటి. మనం ఎందులో అయితే మన డబ్బుని ఇన్వెస్ట్ చేయదలుచుకుంటామో దాన్ని బట్టి రిస్క్ అనేది మారుతుంది. సో యాజ్ ద నేమ్ సజెస్ట్, మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఎ ఫండ్ దట్ ఈస్ క్రియేటెడ్ వెన్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ put in their money and is managed by professionally qualified person with experience in investing different asset classes, shares, bonds, money market instruments like call money and other assets such as gold and property. సో డెఫినేషన్ కొంచెం పెద్దగా ఉంది, సో డోంట్ ప్యానిక్, నేను చాలా ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అసలు మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి? యాజ్ ద నేమ్ సజెస్ట్, ఈ పేరు మ్యూచువల్ ఫండ్ అనే పేరు చెప్పినట్టుగానే మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటంటే ఈజ్ ఎ ఫండ్, ఇది ఒక నిధి. ఎలా? దట్ ఈస్ క్రియేటెడ్, ఎలా క్రియేట్ అవుతుంది, ఎలా ఇది తయారవుతుందంటే వెన్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ పుట్ ఇన్ దేర్ మనీ, చాలామంది ఇన్వెస్టర్స్ వాళ్ళ డబ్బులు అనేవి ఒక దగ్గర పెట్టినప్పుడు. సో ఇప్పుడు సీత దగ్గర మనీ ఉన్నాయి, గీత దగ్గర ఉన్నాయి, రాము దగ్గర ఉన్నాయి. సో వీళ్ళందరూ ఏం చేస్తారు? ముగ్గురు ఒక దగ్గర మనీ పెడతారు. ఇక్కడ ముగ్గురు మనీ ఇక్కడ పెడతారు, ఈ ముగ్గురు ఇక్కడ మనీ పెడతారు, ఒక దగ్గర పూల్ చేస్తారు. సో పూల్ చేసినప్పుడు ఈ మనీ అనేది ఎవరు మేనేజ్ చేయాలి? సీత మేనేజ్ చేయలేదు, గీత మేనేజ్ చేయలేదు, రాము మేనేజ్ చేయలేడు. సో ఇక్కడ వీళ్ళకి ట్రస్టీగా ఒకళ్ళు ఉండాలి, మేనేజ్ చేయడానికి నమ్మకమైన వాళ్ళు ఒకళ్ళు ఉండాలి. అది ఎవరంటే ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ దీన్ని మేనేజ్ చేస్తారు. సో అండ్ ఈజ్ మేనేజ్డ్ బై ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్ పర్సన్స్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్వెస్టింగ్ డిఫరెంట్ అసెట్ క్లాసెస్. సో వీళ్ళ మీద నమ్మకం ఉంటే సరిపోదు, వీళ్ళకి ఏం తెలిసి ఉండాలంటే ఈ ఫండ్ మేనేజర్కి వీళ్ళ డబ్బుని జాగ్రత్తగా ఎందులో అయితే ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందో అందులో ఇన్వెస్ట్ చేయటం తెలియాలి. వేటిల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు? వీళ్ళ డబ్బుల్ని షేర్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, బాండ్స్ కొనొచ్చు, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్గా వాడచ్చు, అంటే కాల్ మనీ వచ్చినప్పుడు ఈ మనీ వాడచ్చు, అండ్ అదర్స్ గోల్డ్ కానీ ప్రాపర్టీ కానీ. సో ఎందులో అయితే ఇన్వెస్ట్ చేయాలో ఈ ఫండ్ మేనేజర్కి తెలిసి ఉండాలి. ఎందులో ఇన్వెస్ట్ చేస్తే వీళ్ళ డబ్బు దాని రిటర్న్స్ అనేవి కరెక్ట్గా వస్తాయో తెలిసి ఉండాలి. సో అటువంటి ఒక నమ్మకమైన వ్యక్తి, తెలిసిన వ్యక్తి, తెలివైన వ్యక్తి కావాలన్నమాట. సో అతను మేనేజ్ చేస్తుంటాడు. సో ఈ ప్రొసీజర్ అనేది జరుగుతుంది. సో వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఎవరంటే ఇన్వెస్టర్స్. ఈ ఇన్వెస్టర్స్ సో ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఒక ఫండ్ మేనేజర్ కావాలి. ఈ ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడు? వీళ్ళ డబ్బులన్నింటినీ తీసుకొని ఒక దగ్గర ఇన్వెస్ట్ చేస్తాడనమాట. వాటి షేర్స్ కానివ్వండి, బాండ్స్ కానివ్వండి, బాండ్స్ కొనటం కానివ్వండి, లేకపోతే అప్పుగా ఇవ్వడం కానివ్వండి, ఏదైనా ఎక్కడైనా షేర్స్లో పెట్టడం కానివ్వండి, ప్రాపర్టీ కొనటం కానివ్వండి చేస్తాడు. చేసిన తర్వాత వీళ్ళకి రిటర్న్స్ వచ్చిన తర్వాత ఈ ముగ్గురికి వాటిని సమానంగా డిస్ట్రిబ్యూట్ చేస్తాడనమాట. సో ఇన్వెస్టర్స్కి మనీ వెళ్ళిపోతాయి. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్. ఫస్ట్ ఇన్వెస్టర్స్ని పోగు చేసుకున్న తర్వాత వాళ్ళ డబ్బంతా పోగైపోతుంది. డబ్బంతా పోగైనప్పుడు ఈ ఫండ్ మేనేజర్ ఏం చేస్తారు? ఫండ్ మేనేజరు వీటిని ఎక్కడ పెట్టాలని ఆలోచించి తెలివిగా ఎక్కడ పెడితే ఉపయోగం ఉంటుందో అక్కడ ఇన్వెస్ట్ చేస్తాడు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత రిటర్న్స్ వస్తాయి, వాటికి ఆదాయం వస్తుంది, అది వాళ్ళకి ఇచ్చేస్తాడనమాట. ఇది ఒక సైకిల్. So their names usually give a good idea about what type of asset class a fund
అండ్ ఆల్సో కాల్డ్ ఏ స్కీమ్ విల్ ఇన్వెస్ట్ ఇన్. సో వాటి పేర్లను బట్టి అవి ఎటువంటి టైప్స్ అనేవి తెలుస్తుంది అనమాట ఆ స్కీమ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్, డివర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్ విల్ ఇన్వెస్ట్ ఇన్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ స్టాక్స్. సో ఈ టైప్స్ అనమాట. డివర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్ అంటే ఏంటంటే సైజ్ రిగార్డ్లెస్ ఆఫ్ సైజు ఏ సెక్టర్ అనేది ఏం లేకుండా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయటం. అది ఎంత పెద్దది, ఎటువంటి సెక్టర్ ఇది, ఎటువంటి సెక్టర్ ఇది, ఫార్మాసిటికల్ సెక్టరా, ఎడ్యుకేషనల్ సెక్టర్ ఏంటనేది ఆ సెక్టర్ గురించి పట్టించుకోకుండా ఉండేది డివర్సిఫైడ్, వివిధ రకాలైన ఈక్విటీ ఫండ్ అనమాట. వీళ్ళు ఇన్వెస్ట్ ఇన్ లార్జ్ నెంబర్ ఆఫ్ స్టాక్స్. దీన్ని డివర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్ అంటారు. అంటే ఆ సెక్టార్ యొక్క సైజుని పట్టించుకోదు, ఎంత పెద్ద మొత్తం అనేది, లేకపోతే ఎటువంటి సెక్టార్ అనేది పట్టించుకోకుండా ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట స్టాక్స్లో. దాన్ని డివర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్ అంటారు. గిల్ట్ ఫండ్ అంటే ఏంటంటే వీళ్ళు ఇన్వెస్ట్ ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. గిల్ట్ ఫండ్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది. సో వైల్ ఫార్మా ఫండ్ విల్ మెయిన్లీ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్ ఆఫ్ కంపెనీస్ ఫ్రమ్ ద ఫార్మాసిటికల్ అండ్ రిలేటెడ్ ఇండస్ట్రీస్. సో ఫార్మా ఫండ్ అంటే ఏంటి, వీళ్ళ డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే ఫార్మా కంపెనీస్ యొక్క స్టాక్స్లో కానివ్వండి, లేకపోతే ఆ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో కానివ్వండి ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇక్కడ పేర్లను బట్టి మనకు తెలిసిపోతుంది మనం దేంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము, మనం ఇన్వెస్ట్ చేస్తున్న క్లాస్ ఏంటనేది తెలిసిపోతుంది. మ్యూచువల్ ఫండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కేమ్ ఇన్ ద మనీ మార్కెట్, బట్ దే హ్యావ్ ద ఫ్రీడమ్ టు ఆపరేట్ ఇన్ ద క్యాపిటల్ మార్కెట్ టు. సో మ్యూచువల్ ఫండ్స్ ఫస్ట్ ఎలా వచ్చాయంటే మనీ మార్కెట్లో వచ్చాయన్నమాట. మనీ మార్కెట్ అంటే ఇప్పుడు షార్ట్ టర్మ్ మార్కెట్, రెగ్యులేటెడ్ బై ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది. బట్ దే హ్యావ్ ఫ్రీడమ్ టు ఆపరేట్ ఇన్ ద క్యాపిటల్ మార్కెట్. వీళ్ళు లాంగ్ టర్మ్ మార్కెట్లో కూడా ఆపరేట్ చేయగలిగిన స్వేచ్ఛ. సో లాంగ్ టర్మ్ మార్కెట్లో కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఆపరేట్ చేయగలిగే స్వేచ్ఛ ఉంది. దిస్ ఈజ్ వై దే హ్యావ్ ప్రొవిజన్ ఆఫ్ డ్యూయల్ రెగ్యులేటర్. సో వీటికి 2 రెగ్యులేటర్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే ఒకటి ది ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అండ్ సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఈ 2 వీటిని రెగ్యులేట్ చేస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ కంపల్సరీ రిజిస్టర్డ్ విత్ ద సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, విచ్ ఆల్సో యాక్సెస్ ది ఫస్ట్ వాల్ ఆఫ్ డిఫెన్స్. సో మ్యూచువల్ ఫండ్స్ అనేవి కంపల్సరీగా ఖచ్చితంగా సెబీచే రిజిస్టర్ చేయబడి ఉంటాయి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చేత ఖచ్చితంగా ఇవి రిజిస్టర్ అయి ఉండాలి. డిఫెన్స్, ఇది ఫస్ట్ వాల్ ఆఫ్ డిఫెన్స్, ఇది ఒక ప్రొటెక్షన్ అనమాట ఇన్వెస్టర్స్ యొక్క ఫండ్కి. సో ఫర్ దోస్ హూ డు నాట్ అండర్స్టాండ్ హౌ మ్యూచువల్ ఫండ్స్ ఆపరేట్ బట్ ఆర్ విల్లింగ్ టు ఇన్వెస్ట్, ద మూవ్ బై సెబీ ఈ సీన్ యాజ్ ఎ బిగ్ రిలీఫ్. సో ఎవరైతే అర్థం కాక ఇబ్బంది పడుతున్నారో మ్యూచువల్ ఫండ్స్ని ఎలా ఆపరేట్ అవుతాయి మనకు తెలీదు, కానీ దీంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళకి ఈ సెబీ దీంట్లో రిజిస్టర్ సెబీ యొక్క ఇది ఉంది కాబట్టి, దాని యొక్క ప్రజెన్స్ అనేది మ్యూచువల్ ఫండ్స్తో ఉంది కాబట్టి అది చూసినప్పుడు వీళ్ళకి ఒక రిలీఫ్గా, పర్వాలేదు మనం దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, మనం మ్యూచువల్ ఫండ్లో ఇవ్వచ్చు, ఇది సెబీతో రిజిస్టర్ అయి ఉంది కాబట్టి మనకేం ఇబ్బంది లేదు అని చెప్పేసి ఒక ధీమా అనేది వస్తుందన్నమాట. వీళ్ళకి రిలీఫ్గా ఉంటుంది ఇప్పుడు. సో ఈచ్ మ్యూచువల్ ఫండ్ ఈజ్ రన్ బై ఎ గ్రూప్ ఆఫ్ క్వాలిఫైడ్ పీపుల్ హూ ఫార్మ్ ఏ కంపెనీ కాల్డ్ అన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. సో ఒక మ్యూచువల్ ఫండ్ ఎలా రన్ అవుతుందంటే క్వాలిఫైడ్ పీపుల్, క్వాలిఫై అయిన పీపుల్, దానికోసం వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉంటుంది. హూ ఫార్మ్ ఏ కంపెనీ, వీళ్ళు కంపెనీ ఫామ్ అవ్వచ్చు, వీళ్ళకి అన్ని లైసెన్స్లు ఉంటాయి. వీళ్ళు ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని ఫామ్ చేస్తారు. And the operations of the AMC are under the guidance of another group of people called trustees. సో ఇందులో ఉన్న ఆపరేషన్స్ అన్నీ ఎవరు రన్ చేస్తారు, ట్రస్టీస్ రన్ చేస్తారు. సో ఏఎంసీ ఒక కంపెనీ అనుకోండి, ట్రస్టీస్ ఈ ఫండ్ మేనేజ్ చేసే వాళ్ళు ట్రస్టీస్ అనమాట. బోత్ ద పీపుల్ ఇన్ ద ఏఎంసీ యాజ్ వెల్ as the trustees have a fiduciary responsibility because these are the people who are entrusted with the task of managing the hard earned money of people who do not understand much about managing money. ఎందుకంటే వీళ్ళకి ఎందుకు రెస్పాన్సిబిలిటీ ఉంటుందంటే బికాస్ దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ ఎంట్రస్టెడ్ విత్ ద టాస్క్ ఆఫ్ మేనేజింగ్ ది హార్డ్ ఎర్న్ మనీ. చాలా కష్టపడి సంపాదించిన డబ్బుని వీళ్ళకి జాగ్రత్త చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అనేది వీళ్ళ మీద ఉంది. వీళ్ళని నమ్మి తీసుకొచ్చి పెట్టినప్పుడు ఆ డబ్బుని జాగ్రత్త చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ వీళ్ళకి ఉంది. డబ్బులు అయితే కష్టపడి సంపాదించారు, కానీ అది ఎలా
మేనేజ్ చేయాలి ఈ మ్యూచువల్ ఫండ్లో అనేది వీళ్ళకి తెలియదు. కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా ఈ ట్రస్టీస్ మీదే ఉంటుందన్నమాట, కంపెనీ మీదే. సో ఏ ఫండ్ హౌస్ ఆర్ ఏ డిస్ట్రిబ్యూటర్ వర్కింగ్ ఫర్ ద ఫండ్ హౌస్ హూ కుడ్ బి అన్ ఇండివిజువల్ కంపెనీ ఆర్ ఈవెన్ ఏ బ్యాంక్. సో ఈ ఫండ్ హౌస్ ఆర్ ఏ డిస్ట్రిబ్యూటర్, ఫండ్ హౌస్లో వర్క్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్ ఆర్ క్వాలిఫైడ్ టు సెల్ మ్యూచువల్ ఫండ్స్. వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్ని సెల్ చేయగలిగిన క్వాలిఫికేషన్ వీళ్ళకి ఉంటుంది. ద ఫండ్ హౌస్ అలాట్స్ ద యూనిట్స్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్ టు ద ఇన్వెస్టర్ at a price that is fixed to the process approved by the SEBI, which is based on the net asset value. సో ఇక్కడ ఏంటంటే యూనిట్స్ని అలాట్ చేస్తుంది. సో మ్యూచువల్ ఇన్వెస్టర్స్కి ఇప్పుడు 10 మంది ఇన్వెస్టర్స్ ఉన్నారంటే 10 మందికి సమానంగా యూనిట్స్ని, మీకు ఇన్ని యూనిట్స్, మీకు ఇన్ని యూనిట్స్ అని సమానంగా, అంటే అది ఎలా డిసైడ్ చేస్తారంటే నెట్ అసెట్ వాల్యూ మీద బేస్ అయి ఉంటుంది. నెట్ అసెట్ వాల్యూ అంటే ఏంటంటే ఈజ్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద స్కీమ్ డివైడెడ్ బై ద టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇష్యూడ్ టు ద ఇన్వెస్టర్స్ ఇన్ ద సేమ్ స్కీమ్. సో నెట్ అసెట్ వాల్యూ అంటే టోటల్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద స్కీమ్. ఆ స్కీమ్లో ఉన్న టోటల్ వాల్యూ, ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం టోటల్ వాల్యూని దేంతో డివైడ్ చేస్తారు, ఎన్ని యూనిట్స్ని అలాట్ చేశారు అనే దాని మీద డివైడ్ చేస్తారు అదే స్కీమ్లో. సో ఇన్ మోస్ట్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ద నెట్ అసెట్ వాల్యూ ఆర్ కంప్యూటెడ్ అండ్ పబ్లిష్డ్ ఆన్ ద డైలీ బేసిస్. సో నెట్ అసెట్ వాల్యూ అనేది కంప్యూట్ చేసి లెక్కించి రోజు దాన్ని పబ్లిష్ చేస్తారనమాట. సో హౌఎవర్ వెన్ ఏ హౌస్ ఈజ్ లాంచింగ్ ఏ స్కీమ్ ఫర్ ద ఫస్ట్ టైం ద యూనిట్స్ ఆర్ సోల్డ్ ఎట్ 10 రూపీస్ ఈచ్. సో ఫస్ట్ టైం సెల్ చేసేటప్పుడు యూనిట్స్ని 10 రూపీస్, ప్రతి యూనిట్ని 10 రూపీస్కి సెల్ చేస్తారు. సో దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ స్కీమ్స్ ఆఫర్డ్ బై మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్లో 3 టైప్స్ ఉంటాయి. అవేంటంటే ఓపెన్ ఎండెడ్ స్కీమ్ ఒకటి, క్లోజ్డ్ ఎండెడ్ స్కీమ్ ఒకటి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఒకటి. సో ఇలా 3 టైప్స్ ఉంటాయన్నమాట. సో ఓపెన్ ఎండెడ్ స్కీమ్స్ అనేది ఎలా ఉంటుంది? సో అన్ ఓపెన్ ఎండెడ్ ఫండ్ ఈజ్ వన్ విచ్ ఈజ్ యూజువల్లీ అవైలబుల్ ఫ్రమ్ అన్ mutual fund on an ongoing basis, that is an investor can buy or sell and when they intend to at a net asset value based price. సో ఎప్పుడైనా ఈ ఓపెన్ ఎండెడ్ స్కీమ్స్లో ఏంటంటే ఎప్పుడైనా ఇన్వెస్టర్ బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మెచ్యూరిటీ పీరియడ్ అనేది ఏమి ఉండదు. సో యాజ్ ఇన్వెస్టర్స్ బై అండ్ సెల్ యూనిట్స్ ఆఫ్ ఎ పర్టికులర్ ఓపెన్ ఎండెడ్ స్కీమ్ ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇష్యూడ్ ఆల్సో చేంజెస్ ఎవ్రీ డే అండ్ సో చేంజెస్ ద వాల్యూ ఆఫ్ ద స్కీమ్స్ పోర్ట్ఫోలియో. సో ఎప్పుడు ఈ మనం అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ యూనిట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, మారుతుంది కదా. ఇప్పుడు కొన్ని బయటకు పోయే కొన్ని యూనిట్స్ అనేవి మారుతుంటాయి. సో ఆ చేంజెస్ అనేవి రోజు జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అప్పుడు స్కీమ్ యొక్క పోర్ట్ఫోలియో అనేది మారుతుంది. సో ది నెట్ అసెట్ వాల్యూ ఆల్సో చేంజెస్ ఆన్ ద డైలీ బేసిస్. రోజు నెట్ అసెట్ వాల్యూ కూడా మారిపోతుంది. నెట్ అసెట్ వాల్యూ అంటే టోటల్ value of investments in a scheme is divided by the total number of units issued to the investor. సో అది చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఇన్ ఇండియా ద ఫండ్ హౌసెస్ కెన్ సెల్ ఎనీ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ఎ పర్టికులర్ స్కీమ్, బట్ ఎన్నైనా అమ్ముకోవచ్చు, ఎనీ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అయినా అమ్ముకోవచ్చు. బట్ ఎట్ టైమ్స్ కొన్నిసార్లు రెస్ట్రిక్షన్ అనేది ఉంటుంది, ఎడిషనల్గా ఇంతకంటే ఎక్కువ అమ్ముకోకూడదనే రెస్ట్రిక్షన్ ఉంటుంది. సో క్లోజ్డ్ ఎండెడ్ స్కీమ్స్ అంటే ఏంటి? క్లోజ్డ్ ఎండెడ్ స్కీమ్స్లో యూజువల్లీ ఇష్యూ యూనిట్స్ టు ఇన్వెస్టర్స్ ఓన్లీ వన్స్ వెన్ దే లాంచ్ న్యూ ఫండ్ ఆఫర్ని. అంటే ఒక క్యాపిటల్ కోసం ట్రై చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు మనకి ఇంత క్యాపిటల్ కావాలి, మనం ఇది న్యూ ఆఫర్ ఉంది మనకి, మీరు మనీ తెచ్చి ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పే టైం ఉంటుంది కదా, అప్పుడు ఒక్కసారి ఇష్యూ అవుతుంది. అప్పుడేనమాట ఈ న్యూ ఫండ్ అనే ఆఫర్ అనేది రిలీజ్ చేసేటప్పుడు. Thereafter, these units are listed on the stock exchanges where they are traded on the daily basis. సో ఈ తర్వాత ఈ న్యూ ఫండ్ ఆఫర్లో ఇది ఒక్కసారి అమ్మటం కొనటం అనేది, యూనిట్స్ అనేది ఇష్యూ చేయటం ఒక్కసారి జరుగుతుంది. సో అప్పుడు న్యూ ఫండ్ ఆఫర్ అనేది రిలీజ్ చేస్తారు. ఇప్పుడు సో మనం మనీ అనేది మీరు వచ్చి ఇక్కడ పూల్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో అప్పుడు ఏంటంటే పూల్ చేసిన తర్వాత ఈ యూనిట్స్ని తీసుకొచ్చి స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేస్తారు. సో అక్కడ డైలీ బేసిస్లో ట్రేడ్ అనేది జరుగుతుంది, అమ్మకం అనేది కొనటం అనేది జరుగుతుంది. సో యాజ్ దీస్ యూనిట్స్ ఆర్ లిస్టెడ్ ఎనీ ఇన్వెస్టర్ కెన్ బై అండ్ సెల్ దీస్ యూనిట్స్ త్రూ ద ఎక్స్చేంజ్. సో ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్లో వీటిని ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఎవరైనా
వీటిని కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు ఏ ఇన్వెస్టర్ అయినా. సో యాజ్ ద నేమ్ సజెస్ట్, క్లోజ్ ఎండెడ్ స్కీమ్స్ ఆర్ మేనేజ్డ్ బై ద ఫండ్ హౌసెస్ ఫర్ ఏ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టర్మ్ ఎయిదర్ మనీ ఈజ్ రిటర్న్ టు ద ఇన్వెస్టర్స్ ఆర్ ద స్కీమ్ ఈజ్ మేడ్ ఓపెన్ ఎండెడ్. సో నేమ్ చూపించినట్టు క్లోజ్ ఎండెడ్ స్కీమ్స్ అన్నారు, కొన్ని సంవత్సరాల పాటు ఈ ఫండ్ హౌసెస్ అనేవి మేనేజ్ చేస్తాయి. తర్వాత ఒకవేళ మనీ అయినా రిటర్న్ ఇచ్చేయచ్చు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి, లేకపోతే వీటిని ఓపెన్ ఎండెడ్ చేయొచ్చు. ఓపెన్ ఎండెడ్లో ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. సో హవెవర్ దేర్ ఈజ్ ఎ వర్డ్ ఆఫ్ కాషన్. సో ఓపెన్ ఎండెడ్కి ఇంకా మెచ్యూరిటీ పీరియడ్ అనేది ఏమి ఉండదు. సో ఇక్కడ క్లోజ్ ఎండెడ్కి మెచ్యూరిటీ పీరియడ్ అనేది ఉంటుంది. సో హవెవర్ దేర్ ఈజ్ ఎ వర్డ్ ఆఫ్ కాషన్ హియర్ దట్ యూజువల్ యూనిట్స్ ఆఫ్ క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ విచ్ ఆర్ లిస్టెడ్ ఆన్ ద స్టాక్ ఎక్స్చేంజ్ ట్రేడ్ ఎట్ హై డిస్కౌంట్ టు దేర్ నెట్ అసెట్ వాల్యూ. సో డిస్కౌంట్ వాల్యూతో ట్రేడ్ అయి ఉంటాయి అన్నమాట. సో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటే ఏంటంటే, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఆర్ ద మిక్స్ ఆఫ్ ఓపెన్ ఎండెడ్ అండ్ క్లోజ్ ఎండెడ్ స్కీమ్స్. ఈ ఓపెన్ ఎండెడ్ అండ్ క్లోజ్ ఎండెడ్ స్కీమ్స్ కలిసి ఉంటాయి అన్నమాట. సో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లైక్ క్లోజ్ ఎండెడ్ స్కీమ్స్ ఆర్ లిస్టెడ్ అండ్ ట్రేడెడ్ ఆన్ ద స్టాక్ ఎక్స్చేంజ్ ఆన్ ద డైలీ బేసిస్, బట్ ద ప్రైస్ ఈజ్ యూజువల్లీ వెరీ క్లోజ్ టు నెట్ అసెట్ వాల్యూ ఆర్ ద అండర్లయింగ్ అసెట్స్ లైక్ గోల్డ్. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, సో ఇక్కడ ఏంటంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో క్లోజ్డ్ ట్రేడెడ్ ఫండ్స్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే కాషన్ దట్ యూనిట్స్ ఆఫ్ క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ విచ్ ఆర్ స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టినవి నెట్ అసెట్ వాల్యూకి తక్కువగా ఉంటాయి అని పెట్టారు. డిస్కౌంట్ రేట్ ట్రేడెడ్ హై డిస్కౌంట్ రేట్, నెట్ అసెట్ వాల్యూ కంటే ఎక్కువ డిస్కౌంట్ రేట్కి ఉంటాయి. ఇక్కడ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో ఉన్న క్లోజ్ ఎండెడ్ స్కీమ్స్కి స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేసినవి డైలీ బేసిస్లో, బట్ ద ప్రైస్ ఈజ్ యూజువల్లీ వెరీ క్లోజ్ టు నెట్ అసెట్ వాల్యూకి ప్రైస్ క్లోజ్గానే ఉంటుంది. దీనిలాగా ఎక్కువ డిస్కౌంట్ ఉండదు. సో దట్ ఈజ్ అబౌట్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ ద ఇన్వెస్టర్స్ మనీ ఇన్ బోత్ ద లోన్ అండ్ షేర్ మార్కెట్స్. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్టర్స్ మనీని లోన్ అండ్ షేర్ మార్కెట్స్లో పెడతారనమాట. బయర్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ఆర్ గివెన్ చాయిస్ ఆర్ ఆప్షన్ ఇన్ విచ్ ఆఫ్ ద మార్కెట్స్ దే విష్ దేర్ మనీ టు బి ఇన్వెస్టెడ్ బై ద ఫండ్ మేనేజర్స్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్. సో ఇక్కడ ఇన్వెస్టర్స్ని అడుగుతారనమాట, ఎందులో ఇన్వెస్ట్ చేయమంటారు, ఏ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయమంటారని. సో లోన్ మార్కెట్లో అయితే 100% ఆఫ్ ద ఫండ్స్ ఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ ద లోన్ మార్కెట్. షేర్ మార్కెట్లో అయితే 100% ఆఫ్ ద ఫండ్స్ని ఇన్వెస్ట్ చేస్తారు. నెక్స్ట్ బ్యాలెన్స్లో అయితే 60% ఆఫ్ ద ఫండ్స్ విల్ బి ఇన్వెస్టెడ్ ఇన్ ద లోన్ మార్కెట్ అండ్ 40% ఆఫ్ ద షేర్ మార్కెట్. 60% లోన్ మార్కెట్లోను 40% షేర్ మార్కెట్లోను ఇన్వెస్ట్ చేస్తారు. దిస్ ప్రొవిజన్ కీప్స్ చేంజింగ్ డిపెండింగ్ అపాన్ ద హెల్త్ ఆఫ్ ద షేర్ మార్కెట్. సో ఈ రేషియో అనేది, ఈ 60% 40% అనేది షేర్ మార్కెట్ యొక్క ఆరోగ్య పరిస్థితి మీద బేస్ అయి ఉంటుందని క్లియర్గా మ్యూచువల్ ఫండ్స్ అనౌన్స్ చేశాయి. సో బై October 2017 ది సెబీ Securities Exchange Board of India announced to classify the mutual fund schemes into 5 broad categories to cut through the clutter and make it easier for the investors to compare plans with the similar characteristics. So 5 broad categories గా డివైడ్ చేయమన్నారు. సో డెబ్ట్, ఈక్విటీ, hybrid solution oriented such as retirement and children funds and other schemes. So every class is further finely divided, making total of 36 different scheme categories such as the dividend yield equity fund which focus on dividend yielding stocks or banking and PSU. So total ga 36 different schemes categories ఉన్నాయి. So debt fund which invests 80% in the of its corpus in the debt paper issued by the state owned firms and lenders. A fund house will be allowed to have only one scheme per category to ensure that there is no duplication. So oka fund house will be allowed to have only one scheme per category. ఒక కేటగిరీకి వన్ స్కీమ్ ఉండేలాగా ఏ డూప్లికేషన్ అనేది లేకుండా అలౌ చేశారనమాట. సో దట్ ఈజ్ అబౌట్ మ్యూచువల్ ఫండ్స్. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ మనకి ఏంటంటే ఇన్వెస్టర్స్ మనీ తీసుకొచ్చి ఒక దగ్గర పూల్ చేసుకుంటారు డబ్బులు ఉన్న వాళ్ళు. దాన్ని ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడంటే జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తాడు. షేర్స్లో కానివ్వండి, బాండ్స్లో కానివ్వండి ఇన్వెస్ట్ చేస్తే ఆ ఇన్వెస్ట్ చేస్తున్న మనీకి ఏదో ఒకటి రిటర్న్స్ వచ్చినప్పుడు అది ఇన్వెస్టర్స్కి ఇచ్చేస్తారు. సో దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ని 3 టైప్స్ ఉన్నాయి: ఓపెన్ ఎండెడ్, క్లోజ్డ్ ఎండెడ్ స్కీమ్స్ అండ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని. ఈ 3 టైప్స్ గురించి కూడా మనం క్లాస్లో చెప్పాం. సో దట్ ఈజ్ అబౌట్
మ్యూచువల్ ఫండ్స్. ఏదన్నా డౌట్ అనిపిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. థ్యాంక్ యూ సో మచ్.